నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్‌లో ఆల్రెడీ వార్ చాలా ఎస్కలేట్ అయింది. అండ్ ఇప్పుడు తను ఏదైతే టేక్ ద ఆయిల్ అని అన్నారో నిన్న ఒక ప్రెస్ మీట్‌లో, దానివల్ల ఆందోళన ఇంకా మరింత ఎక్కువైంది అనే అనుకోవాలి. మనం కర్గ్ ఐలాండ్‌ని ఆక్రమిస్తాము అని చెప్తూ మళ్ళీ దాని పాసిబిలిటీస్ కూడా చెప్పడం ట్రంప్‌ని అసలు ఏ విధంగా తీసుకోవాలి ఇది అనేది అర్థం కాకుండా ఉందన్నమాట. అంటే ఒక పక్క వార్ అసలు ఎక్కడా తగ్గని పరిస్థితులున్నాయి. మళ్ళీ ఆ కర్గ్ ఐలాండ్ అనేది ఇరాన్‌కి చాలా ఇంపార్టెంట్ అయినది. సో, అలాంటిది ఆక్రమిస్తాము అనంటే మరి ఇరాన్ కూడా తగ్గదు కదా! ఆల్రెడీ ఎన్నో డ్రోన్స్‌తో అటాక్స్ చేసింది. ఎంతో కన్విన్స్ చేస్తున్నాము అని చెప్పి ఒక పక్క ట్రంప్ చెప్తున్నా కానీ, మేమసలు వినము. మేము పెట్టిన 5 కండిషన్స్‌కి ఒప్పుకుంటేనే మేము ఏదైనా ఆలోచిస్తాము అని చెప్పేసి ఇటు ఇరాన్ ప్రెసిడెంట్ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం జరగబోతోందసలు? ఈ వార్ ఎక్కడికి దారి తీస్తుంది అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఐఎఫ్ఎస్ వినోద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం. సార్, ఇరాన్ వార్ ఎక్కడికి దారి తీస్తుంది అని అంటారు? అంటే ఒక పక్క మాట్లాడుతున్నాము, మీడియేటర్ ద్వారా కూడా మాట్లాడుతున్నాము, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఇరాన్ ఏమో అసలు మాతో మాట్లాడనే లేదు, ఏమీ జరగనే లేదు, మేమైతే ఎక్కడ తగ్గము, వారు ఇంకా ఎక్కువ చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు ఏదైతే కర్గ్ ఐలాండ్ ఎంత ఇంపార్టెంటో ఇరాన్‌కి, దాన్నే టార్గెట్ చేయడం వెనకాల స్ట్రాటజీ ఏంటి? ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులకు, తర్వాత మీకు కూడా నమస్కారం. వారు 5వ వారంలో ఎంటర్ అయింది. హ్మ్. ట్రంప్, నెతన్యాహు ఇద్దరు అనుకున్న ప్రకారం ఏది బ్లిట్జ్‌క్రీగ్ అంటే లైటనింగ్ వార్ చేసేసి అక్కడ వెనిజువేలాలో మిడ్‌నైట్ పోయి రైడ్ చేసి ప్రెసిడెంట్ మదురోను కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఎంత ఈజీగా సులువుగా ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డేనే ప్రెసిడెంట్ ట్రంప్ ఐఎమ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అని డిక్లేర్ చేసుకున్నాడు. దెన్ వెనిజువేలా ఆయిల్ అంతా మాదే అన్నాడు. అదే రీతిలో ఇరాన్లోని కూడా అటాక్ చేసేసి ఇరాన్ రిజిమ్ చేంజ్ చేసేసి ఇరాన్ ఆయిల్ కూడా మొత్తం తీసుకోవాలనే ప్లాన్ ట్రంప్ వేశాడు. నెతన్యాహు ఇచ్చిన ప్లాన్లో ట్రంప్ అదే ఇరక్కపోయా అన్నట్టు ట్రాప్ అయిపోయాడు. అంత సులువుగా ఇక్కడ అయిపోతుంది. ఎందుకు అయిపోద్ది అంటే సిఐఏ మన ప్లాన్ ప్రకారము, తర్వాత ఈ మొసాద్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఇజ్రాయెల్ వాళ్ళ ప్లాన్ ప్రకారం అంత గ్రౌండ్ తయారు చేసినాం. లీడర్షిప్ కనుక డీకాపిటేట్ అయిపోతే మొత్తం రివోల్ట్ అయిపోతుంది, రిజిమ్ చేంజ్ అయిపోతుందని ఒక మంచి పిక్చర్ ఇచ్చేస్తే ట్రంప్ పడిపోయాడు. సో దానివల్ల ఏమైందని అంటే విత్ ఇన్ నో టైం వల్ల సెకండ్ డేనే ట్రంప్ డిక్లేర్ చేసుకున్నాడు, వీ వన్ ద వార్, వీ డికాపిటేటెడ్, మొత్తం లీడర్షిప్పే లేదు, దేర్ ఇస్ నోబడీ టు టాక్ టు అస్, వాళ్ళంతా నేవీ నేషనల్, మిలిటరీ నేషనల్, ఇదంతా అనేసాడు. కానీ ట్రంప్కి అర్థం కాలేదు, ఇరానియన్స్ మన పర్షియన్ ఆ కల్చరు 1000 సంవత్సరాల నుంచింది. అమెరికా మొన్న 200-300 కూడా సంవత్సరాలు దాటలేదు అమెరికా ఏర్పడటం. కానీ 1000 సంవత్సరాల నుంచి ఉన్న వీళ్ళ పర్షియన్ కల్చర్ వాళ్ళది. ఈ లీడర్షిప్ డీకాపిటేట్ చేయటం వల్ల అఫ్కోర్స్ ఆ రిజిమ్ అనేది సప్రెసింగ్ పీపుల్, అట్రాసిటీస్ అయితే దేర్ ఇస్ నో డౌట్. అది అంత అంటే పీపుల్స్ ఫ్రెండ్లీ రిజిమ్ కాదు. అయినా కానీ వాళ్ళ లీడర్ను మొత్తం కంట్రీస్ను అటాక్ చేయటం వల్ల న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చాలామంది ఇప్పుడు మన గవర్నమెంట్ను ప్రజెంట్ గవర్నమెంట్ను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈవెన్ ప్రజెంట్ గవర్నమెంట్ను అపోజ్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు చేసిన అటాక్ ఫస్ట్ డే చేసినప్పుడు 165 గర్ల్స్ వాళ్ళని మొత్తం హతమార్చేసారు చేశారు. గాంధీ హాస్పిటల్ అని మనం హెల్ప్తోనే అక్కడ ఈ టెహరాన్లో హెల్ప్ చేసాం. ఎందుకంటే నేను యాజ్ ఏ డాక్టర్ అయినా అక్కడ నుంచి వచ్చిన మెడికల్ స్టూడెంట్స్ మన దగ్గర ఉస్మానియాలో చదివే వాళ్ళు, వాళ్ళతో కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవి. అటువంటి హాస్పిటల్ని కూడా వీళ్ళు అటాక్ చేసి ధ్వంసం చేశారు. అంటే డాక్టర్లు, నర్సులు, అంత పేషెంట్స్ వాళ్ళని కూడా. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత ప్రజలు ఏంటి, దేశాన్ని లీడర్లు అటాక్ కాకుండా మన పిల్లలను అంటే పేషెంట్స్ను, డాక్టర్లు ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తున్నారు. కాబట్టి ఇది మేము సహించము అని వీళ్ళు కూడా ప్రజెంట్ గవర్నమెంట్కు ఆల్మోస్ట్ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అది అయిన తర్వాత ఏమన్నారు, ఓకే ప్రజలంతా సెలబ్రేట్ చేసుకుంటారు అన్నారు. కానీ అలీ కొమేని చనిపోయిన దానికి ఆ ర్యాలీలు చూస్తే లక్షల మంది వచ్చేసారు. వాళ్ళ తరపు నుంచి ఒక 2-3 యూనివర్సిటీలలో ఏదో డబ్బులు పెట్టి ఏం చేస్తారు కదా, అక్కడ ఏదో సెలబ్రేట్ చేసుకుంటారని ఆ పిక్చర్స్ కూడా చూపించారు. అది 2వ రోజే ఫిజిల్ అవుట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకు పడ్డాడు ట్రంప్ అనేది మనం ఆలోచించాలి. ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్.
ఆయన స్టేట్స్మెన్ కాదు, పొలిటీషియన్ కాదు. ఈ వాంట్స్ ఓన్లీ బిజినెస్ మనీ. అందుకని ఏమన్నాడు, వెనిజువేలా లెక్కనే నేను ఇక్కడ ఇరాన్ కూడా నేను ఇరాన్ ఆయిల్ నాకు కావాలన్నాడు. నిన్న కాక మనం అంతటికి అంతా తెలిసింది. ఓపెన్ ఫస్ట్ రెజ్యూమ్ చేంజ్ అని ఇప్పుడు ఓపెన్ గా ఆయిల్ కంట్రోల్ వచ్చాడు. అసలు మైండ్ లో ఉన్నది ఆయిల్ కావాలని. కానీ దానికి ముందు ఏమంటాడు, ఓకే ఇరాన్ ఈజ్ బిల్డింగ్ న్యూక్లియర్ వెపన్, అది చేయటానికి వీల్లేదు. జూన్ లో అటాక్ చేసినప్పుడే డిక్లేర్ చేసిండు, వీ అబ్లిటరేటెడ్ ఆల్ ఫెసిలిటీస్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇరాన్ జీరో చేసేసాం అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటాడంటే లే వాళ్ళ దగ్గర ఇంకా 600 కిలోగ్రాముల ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నది, అది నేను తీసుకోవాలి. అంటే అటాక్ చేయనీకి ఏదో ఒకటి బూచి చూపించాలన్నట్టు తప్ప మరి ఆ రోజు ఎందుకు డిక్లేర్ చేసినావు, అది లేదు. అంటే బేసిక్ అంటే ఏదో ఒక కారణం చూపించి అటాక్ చేయాలనేది, కానీ మెయిన్గా ఉన్నది ఆయిల్ కావాలి. ఇప్పుడు ఈ హస్ కమ్ అవుట్ చివరికి. ఈ ఇరాన్ ఆయిల్ ఇప్పుడు ఇరాక్ కూడా అప్పుడు బుష్ వాళ్ళంతా అటాక్ చేసింది ఏంటి, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయి, అన్ని సద్దాం హుస్సేన్ తయారు చేసిండు అన్నారు. అన్ని రీసెర్చ్లు అన్ని ఇన్వెస్టిగేషన్లు జీరో. ఇప్పుడు కూడా వీళ్ళు అనేది ఏంటంటే లే తెలియకుండానే న్యూక్లియర్ బాంబు తయారు చేసే ఫెసిలిటీస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎన్రిచ్డ్ యురేనియం కూడా ఉన్నది, 600 kgs దాకా పెట్టుకున్నారు. విత్ ఇన్ నో టైంలో ఈ వార్ అవుతున్నా కూడా వాళ్ళు తయారు చేసుకునే పద్ధతిలో ఉన్నారు. అందుకని మేము అటాక్ చేస్తుంటే మళ్ళీ ఒక కథనం. అంటే ఏదైనా కానీ బట్ బేసిక్గా మీరు ఇప్పుడు అన్నప్పుడు కర్గ్ ఐలాండ్ అన్నారు. కర్గ్ ఐలాండ్ ఏంటంటే దాని ద్వారానే ఇరాన్ ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్ అనేది 90%, 85 to 90% దాని ద్వారానే పోతుంది. తర్వాత అది ఇప్పుడు అంటే స్ట్రాటజిక్ పొజిషన్లో ఉన్నది. ఎందుకు అంటే స్టేట్ ఆఫ్ హార్మోజ్ కానీ అక్కడ ఉంటే మొత్తం కంట్రోల్ చేయొచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఇరాన్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది కదా, మేము ఇది మూసేస్తాం. కానీ ఇప్పుడు మూసేయలేదు. క్లియర్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్ అండ్ దేర్ అలీడ్ వాళ్ళ సపోర్టర్స్ షిప్స్, వాళ్ళ సపోర్టర్స్ యాక్టివిటీస్ మాత్రం మేము టార్గెట్ చేస్తాం. అదర్ కంట్రీస్, చైనా అయినా, ఇండియా అయినా, పాకిస్తాన్ అయినా, ఇండోనేషియా, ఇటు అదర్ కంట్రీస్ షిప్స్ మాత్రం మేమేం హామ్ చేయం, దే కెన్ పాస్ త్రూ. కాకపోతే ఇప్పుడు మనకి ఎన్ని డిఫికల్టీస్ వచ్చినాయి, ఇప్పుడు మన షిప్స్ కూడా వస్తున్నాయి, రిలీజ్ అవుతున్నాయి. కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని అమెరికన్ కంపెనీస్ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ డబుల్ ట్రిపుల్ పెరిగిపోతుంది. తర్వాత ఎప్పుడు కొల్లెటరల్ డ్యామేజ్ కూడా అవుతాయి. దానివల్ల ఈ అక్కడున్న షిప్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 100 కొద్దీ అక్కడ స్టాండర్డ్ అయిపోయింది. అందుకని వరల్డ్ మొత్తంలో ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇరాన్, అదే మీరు అన్నారు కదా, ట్రంప్ ఏమో నెగోసియేషన్స్ అవుతున్నాయని మొదలుపెట్టాడు. తర్వాత ఫస్ట్ 48 hours డెడ్ లైన్ చేస్తాను, లేకపోతే మొత్తం ధ్వంసం చేసేస్తాను. తర్వాత ఓలేలే డిస్కషన్స్ మంచిగా అవుతున్నాయి, అనదర్ 5 days ఇస్తా అన్నాడు ఎక్స్టెండ్. మళ్ళీ తర్వాత అంత బాగానే అవుతున్నాయి, కానీ ఇంకా వీఆర్ వెరీ క్లోజ్. సరే అది కూడా కంప్లీట్ కానీ ఇంకా 10 రోజులు అంటే April 6th వరకు కూడా ఇచ్చేసిన అనౌన్స్ చేసాడు. దీంట్లో స్ట్రాటజీ ఉన్నది. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ కనుక ఆక్రమించుకోవాలంటే ఫ్రమ్ ఎయిర్ బాంబుల ద్వారా వచ్చేది కాదు. సో అక్కడ ఫిజికల్గా అమెరికన్ మిలిటరీ పర్సనల్ ఉండాలి, అప్పుడే అది సాధ్యం అవుతుంది కంట్రోల్ చేయడానికి. మరి దానికి మరి ఎక్కడి నుంచి వస్తారు అమెరికన్? ఇప్పుడు ఆల్రెడీ 2500 మెరైన్స్ పంపించారు, వాళ్ళు కూడా ఇంకా చేరుకోలేదు. ట్రిపోలి నుంచి వస్తున్నారు. ఇంకా అనదర్ 2500 కూడా మళ్ళీ దే డిస్పాచ్డ్ ఇట్. ఇంకా అనదర్ 5000 కూడా మొబిలైజ్ చేస్తున్నారు. అంటే ఇవంతా మిలిటరీ పర్సనల్ అంతా అక్కడ చేరుకోనికి టైం పడుతుంది. అందుకని ఇరానియన్స్ అన్నారు కదా, ఇవన్నీ కథలు, మేము ట్రంప్ చెప్పే మాటలేము నమ్మము, మేము నెగోషియేషన్స్ కావట్లేవు. కానీ ఇది కూడా కరెక్ట్ కాదు. దేర్ ఆర్ ఇరానియన్స్ కూడా 100% ఒప్పుకోవట్లేదు. ట్రూత్ ఈజ్ ది ఫస్ట్ క్యాజువాలిటీ ఇన్ ఎనీ వార్. అందుకని వీళ్ళు అనేది 100% కరెక్ట్ అని, వాళ్ళు అనేది 100% కరెక్ట్ కాదనేది, కరెక్ట్ అనేది మనం లేదు. బ్యాక్గ్రౌండ్ ఛానల్స్లో దేర్ ఆర్ అంటే డిస్కషన్స్. పాకిస్తాన్ అయినా, ఇప్పుడు టర్కీ అయినా, ఈజిప్ట్ అయినా, ఒమన్ వాళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటంటే డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారా. ఇరాన్ కూడా ఒప్పుకునే కదా, త్రూ మెసేజెస్. ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడడం కాదు, కానీ ఎక్స్చేంజింగ్ మెసేజెస్. అదే ఆయన 15 డిమాండ్లు పెట్టడం అనేది వీళ్ళు 4-5 పెట్టేసి ఈ కాకపోతే మేము ఒప్పుకునేది లేదని అది జరుగుతూనే ఉంది. నేను ఇస్లామాబాద్లో కూడా ఇప్పుడు 4 ఫారెన్ మినిస్టర్స్ కూడా కూర్చొని మాట్లాడటం అవన్నీ చేయటం. తర్వాత ఇప్పుడు మేజర్ డిమాండ్స్లో ఉన్నది
అమెరికన్ ఆలోచిస్తే గోల్ పోస్ట్ రోజుకొక విధంగా మార్చడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు ఏమంటున్నాడంటే రిజిమ్ చేంజ్ అయిపోయింది అన్నాడు. హ్మ్. హ్మ్. ఇప్పుడు రిజిమ్ చేంజ్ అయిపోయింది. లీడర్‌షిప్ డీకాపిటేట్ అయిపోయిండ్రు. వాళ్ళ నేవీ నాశనం అయిపోయింది. మిలిటరీ నాశనం అయిపోయింది. మరి ఎందుకు నువ్వు వార్ చేస్తున్నావు? ఆపుకోవచ్చు కదా! హ్మ్. హ్మ్. దేర్ ఆర్ ఫ్యూ ఐటెమ్స్ రిమైన్డ్ అగైన్ అంటు. ఎన్ని ఫ్యూ ఐటెమ్స్ అంటే నిన్న మనం ఇప్పటిదాకా చూసినట్టయితే 3554 టార్గెట్స్ ఇంకా ఉన్నాయి మేము కొట్టనీకి అంటాడు. ఓకే. అంటే సో అంటే ట్రంప్ చేసే ప్రతి మాటకు దెర్ ఈజ్ సమ్ అంటే డబుల్ మీనింగ్ తోటి కాకపోతే సమ్ బేసిక్ ఏంటంటే ఇరాన్ ఆయిల్ కావాలే నాకు అనేది అయితే ఓపెన్గా వచ్చేసిండు. దాని గురించే ఇదంతా నడుస్తుంది. ఇరాన్ ఆయిల్ కావాలంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ లేకపోతే అది పాసిబుల్ కాదని అది కూడా తెలుస్తుంది. ఇరానియన్స్ ఆర్ రెడీ. సిన్స్ లాస్ట్ 15 to 20 years దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వార్ అగెన్స్ట్ యుఎస్. హ్మ్. హ్మ్. మనం అండర్ గ్రౌండ్ బంకర్స్ కాదు, అండర్ గ్రౌండ్ టౌన్షిప్స్ వాళ్ళు బిల్డ్ చేసిండ్రు. ఓహ్! ఓకే. అండర్ గ్రౌండ్ టౌన్షిప్స్ ఇంత పెద్దగా ఉంటాయనంటే మిసైల్స్ తర్వాత ఆ డ్రోన్స్ చూసినట్టయితే ఒకటి రెండు మనకు అన్ని రావు, కానీ కొన్ని మాత్రం పబ్లిక్ డొమైన్కి వచ్చింది చూస్తే వందలు వేలు అన్ని లైన్లు కట్టి ఉన్నాయి అక్కడ. ఓకే. ఆల్మోస్ట్ టౌన్షిప్ వేరియస్ ప్లేస్ ఒకటి కాదు వేరియస్ ప్లేస్లలో. వీళ్ళు కూడా అమెరికన్స్ గమనించి అటువంటి వాటి మీద అటాక్ చేస్తారు, బాంబులు వేస్తున్నారు. ఇక్కడ ఈరోజు బాంబు వేసేస్తే ఇంకొక రోజు ఇంకొక వైపు నుంచి తెరుస్తూనే ఉన్నారు, ఆపరేట్ చేస్తూనే ఉన్నారు. సో దే ఆర్ ప్రిపేర్డ్. ఇప్పుడు ఎలా అయింది అని అంటే అమెరికా ఒకటి రిజిమ్ చేంజ్ ఇన్ ఇరాన్ అంటున్నారు, కానీ ఇప్పుడే మనం అనుకున్నాం కదా అమెరికాలో యాంటీ ట్రంప్ ర్యాలీస్, అపోజిషన్ మీటింగ్స్ అవన్నీ చూస్తుంటే ట్రంపే త్వరగా ఎగిరిపోయే పరిస్థితిలో ఉన్నది. బికాజ్ వాళ్ళు ప్రొటెస్ట్ చేసేది నో కింగ్స్ నో వార్స్ అని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అదే కాకుండా కూడా వచ్చేది నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి అమెరికాలో. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎలక్షన్లో దిగుతున్నారో అందరూ భయపడుతున్నారు. ట్రంప్ అసెట్ కాదు లయబిలిటీ అనే కాడికి వచ్చింది. సో అటువంటి పరిస్థితుల్లో ప్రెషర్ వస్తున్నది, అక్కడ డొమెస్టిక్ కూడా చాలా ప్రెషర్ వస్తుంది. తర్వాత ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లలో కూడా మొన్నటి వరకు ఏమనుకున్నారు, ఈ జీసీసీ కంట్రీస్ అండ్ అదర్ లైక్ దుబాయ్ అయినా సౌదీ, దోహా అంటే మన ఖతార్, వీళ్ళంతా దుబాయ్ని అందరూ అనుకున్నారు ప్యారడైజ్ ఆన్ ఎర్త్ అని. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు హెల్ ఆన్ ఎర్త్ అని ఫీల్ అవుతున్నారు. అంటే ఒకప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, అమెరికన్ ప్రొటెక్షన్ 100% ఉంటుంది, అది ఐరన్ డోమ్ కాదు. ఇప్పుడు మొన్న ఏదో అనౌన్స్ చేసిన గోల్డెన్ డోమ్ తీసుకొస్తాను ఏదో అంటున్నారు. అన్ని ఈ డోమ్లు ఇవన్నీ చేసి మనకి ఏ ప్రాబ్లం లేదు, 100% ఫుల్లీ ప్రొటెక్టెడ్ అన్నట్టు ఎప్పుడు బిజినెస్ 24 గంటలు చేసుకోవచ్చు, ఏ ఏ ప్రాబ్లం లేదనుకున్న పద్ధతులు ఇప్పటిదాకా పోయినరు. ఇప్పుడు అక్కడ ఉన్న స్థావరాలు అమెరికన్ బేసెస్ అన్ని ఇప్పుడు టార్గెట్స్ ఇరాన్ అటాక్ చేస్తుంది. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఈ ఈ ఎకనామికల్ లాస్ అనేది. అంటే ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళు ఎప్పుడైతే అమెరికన్స్ ఆ రోజు అటాక్ చేశారో 28 ఫిబ్రవరి లాస్ట్ మంత్లో, నెక్స్ట్ డే థర్డ్ డే వీళ్ళు ఖతర్లో ఉన్న వాళ్ళ రాడార్ను అటాక్ చేస్తే ఆ రాడార్ కాస్ట్ 1.1 or 1.2 బిలియన్ వర్త్ డాలర్స్ వర్త్. వీళ్ళది మిస్సైల్ ఎంత కాస్ట్ ఉంటుంది అని అంటే $15,000-20,000. అంటే చూడండి, అంటే హైటెక్ ఎంత చేసినాక చిన్న చిన్న వీటితోటి వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు అంటే అటాక్ అండ్ డిస్ట్రాయ్ ఇంత పెద్ద హై. ఎందుకు F-35 కూలిపోయింది, అవాక్స్ తో అది కూడా కూలిపోయింది. అంటే ఇక్కడే కాకుండా ఐరన్ డోమ్, తర్వాత డేవిడ్ స్లింగ్ అని, తర్వాత ఇంకేదో ప్రొటెక్షన్ మల్టీ లేయర్డ్ అని ఏదో చెప్పుకున్నారు ఇజ్రాయెల్లో. ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళు కూడా ఓకే మా మిసైల్స్ మీ డోములన్నింటినీ ఛేదించి మీకు కూడా నష్టం కలిగిస్తే వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందని అంటే ఇప్పటిదాకా ఈ ఇరాన్కు అమెరికాకు మనం కంపేర్ చేస్తే దెర్ ఇస్ నో కంపారిజన్. అమెరికా ఇస్ సూపర్ పవర్, 10 times పవర్ఫుల్ దాన్ ఇరాన్. హైటెక్, ఇరాన్ లో టెక్, అప్రోప్రియేట్ టెక్. అదే అప్రోప్రియేట్ టెక్ అంటే ఎంత అవసరమో దేనికి ఎలా పని చేసుకోవాలో వాళ్ళకి తెలుసు. దాని తర్వాత డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కొట్లాడటం కాదు. ఇప్పుడు వారు ఇంతకాలం ప్రొలాంగ్ అయింది కాబట్టి, ఇప్పుడు ఎస్కలేట్ అయింది కాబట్టి, నిన్నటి నుంచి మన ప్రాక్సీస్ ఉంటారు మన ఇరాన్కు, హూతీస్ నిన్న స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ మిసైల్స్ దే ఫైర్డ్ అగెన్స్ట్ ఇజ్రాయెల్ పోతూనే ఉన్నాయి. తర్వాత లెబనాన్ హెజ్బుల్లాస్ ఉన్నారు. తర్వాత హమాస్ అంటే చాలా గాజాలో దెబ్బతినిపోయింది కాబట్టి ఇప్పుడు హెజ్బుల్లాస్ కూడా కొంతవరకు డౌన్ అవుతున్నా కానీ
హూతీస్ ఇప్పుడు డౌన్ అయ్యారు, అంటే స్టార్ట్ చేశారు. ఇంకా ప్రాబ్లం ఏంటంటే మనకు ఈ ఆయిల్ ఫ్లోకు తర్వాత వరల్డ్ ఎకానమీకి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ బ్లాక్ చేస్తేనే ఇంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ రెడ్ సీ ద్వారా కనుక, అంటే సౌదీ అరేబియాకు అటు ఇటు ఉంది, Hmm. రెడ్ సీ ద్వారా మిగతా అంతా ఎక్స్పోర్ట్ చేస్తుంది సౌదీ. Right. అక్కడ ఇది ఆ స్టేట్ బాబెల్ డ్యామ్ ఏదైతే ఉన్నదో అది యెమెన్ కంట్రోల్ చేస్తుంది, అంటే హూతీస్ కంట్రోల్ చేస్తారు. సో దాన్ని కూడా వీళ్ళు బ్లాక్ చేసిండ్రు అనుకోండి, సో టోటల్ ఎనర్జీ మన అవుట్ఫ్లో ఆ ఏరియా నుంచి ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల ఏమిటంటే ఇప్పుడు మనకి ఇంకా ఎకనామిక్ ప్రాబ్లమ్స్, వరల్డ్ ఎకానమీ చాలా దెబ్బతినిపోతుంది. Okay. ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ట్రంప్ మీద చాలా ప్రెషర్స్ వస్తున్నాయి. ఎన్ని ప్రెషర్లు వచ్చినా ట్రంప్ ఏంటంటే ఈజ్ లైక్ ఏ మన అంటే పిచ్చోడు. Hmm. పిచ్చోని చేతిలో రాయి, ప్రెసిడెన్షియల్ పవర్స్ అంటే అంతే. యాక్చువల్గా కాంగ్రెస్ అప్రూవల్ లేకుంటే ఇటువంటి వారు చేయకూడదు. Hmm. Hmm. మొదల ఇన్ని చేసిన తర్వాత అప్పుడు ఏం డిక్లేర్ చేసిండంటే ఈజ్ ఓన్లీ ప్రియంటివ్ స్ట్రైక్, ఇది వారు కాదనేసిండు. కానీ ఇంతకాలం నడుస్తున్నప్పుడు ఇది వారు కాకపోతే ఇంకేంటి అని ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ డిస్కషన్స్ అవుతున్నాయి. సో వారు ఏంటంటే బోత్ సైడ్స్ ఇరానియన్స్ ఆర్ ప్రిపేర్డ్. ఇరానియన్స్ ఎందుకు ప్రిపేర్డ్ అంటే ఇది ఎగ్జిస్టెన్స్ అంతే. ఇప్పుడు రోజు రాను రాను ఏమవుతుందంటే యాంటీ రెజిమ్, యాంటీ గవర్నమెంట్ సెంటిమెంట్ తగ్గిపోయి చివరికి ఇరాన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ ఉంది అమెరికా ద్వారా, కాబట్టి మనం అంతా కలిసి ఫైట్ చేయాలనేది ఆల్ అపోనెంట్స్ కూడా ఇప్పుడు ప్రో గవర్నమెంట్గా సపోర్టర్స్ అయిపోతున్నారు ఇరాన్లో. రైట్. అయితే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మొన్నటి వరకు స్పేస్లో వార్ జరిగింది, రైట్? అండ్ ఇప్పుడు బూట్స్ ఆన్ గ్రౌండ్ వస్తున్నారు. ఇంతకు ముందు ఎందుకని ఇలా ఫస్ట్ ప్లాన్ చేసుకోలేదు? ఇప్పుడు మరి అకార్డింగ్ టు ఇరాన్ జియోగ్రఫీ చూసుకుంటే కనుక పాసిబుల్ కాదు వార్ అని అనేసి అని అంటున్నారు ల్యాండ్ పైన. ఎందుకని అంటున్నారు, ఏంటి దాని గురించి? అదే మీకు ముందు ఒకసారి చెప్పాను కదా, వెనిజువేలాలో ఓవర్ నైట్ విత్ ఇన్ అవర్స్లో Hmm. ప్రెసిడెంట్ మదురోను కిడ్నాప్ చేసి వైస్ ప్రెసిడెంట్ ఫోర్స్ చేసేసి రెజిమ్ చేంజ్ చేసేసి మొత్తం అమెరికా అంతా ఏమంటారు అంటే ఆయిల్ రిసోర్సెస్ అన్ని కంట్రోల్ చేసుకొని నేనే వెనిజువేలా ప్రెసిడెంట్ను అని ట్రంప్ డిక్లేర్ చేసుకున్నాడు. Hmm. దాంతో మెగలోమెనిక్ అయిపోయాడు ట్రంప్. Hmm. Hmm. అంటే ఇంత ఈజీగా చేశాను కాబట్టి ఇరాన్ కూడా అలా చాలా చేసేస్తాను. easy గా చేస్తారు. నెతన్యాహు చాలా తెలివిగా ట్రంప్ను ట్రాప్ చేసేసాడు. Hmm. Hmm. ఇదే బెస్ట్ ఛాన్స్, మనం విల్ అటాక్ ఇరాన్ కూడా ఇంతే ఈజీ అయిపోతుంది, వాళ్ళ ఫోర్సెస్ అన్నీ న్యూట్రలైజ్ చేసేద్దాం. ఇరాన్లో కూడా చాలా గ్రౌండ్ ప్రిపేర్ అయ్యి ఉన్నది, యాంటీ రిజిమ్ ఆర్ యాంటీ గవర్నమెంట్ ఫోర్సెస్ చాలా బలంగా అయిపోయింది. ఒకసారి మనం వాళ్ళ లీడర్షిప్ను ఎలిమినేట్ చేసేస్తే మొత్తం మనం అనుకున్నట్టు పప్పెట్ గవర్నమెంట్, అక్కడ వైస్ ప్రెసిడెంట్ను ఏదైతే వెనిజువేలా పెట్టారో ఇన్ఛార్జ్గా, ఇక్కడ ఉన్న ఇంకొక ఇప్పుడు అంటున్నాడు కదా, వీఆర్ టాకింగ్ విత్ గుడ్ పీపుల్, రెస్పెక్టబుల్ పీపుల్ ఇన్ ఇరాన్ అండ్ అదే అంటే రిజిమ్ చేంజ్ అయిపోయింది, మేము పాత రిజిమ్తో కాదు మాట్లాడేది, వీళ్ళు రెస్పెక్టబుల్ పీపుల్, Hmm. వెరీ యూజ్ఫుల్ పీపుల్, మాకు ఇది 10 ట్యాంకర్స్ ఆయిల్ పంపించేసిండ్రు, అది ఇది అంటే ఒక విధమైన డైవర్షన్ చేస్తున్నాడు అని. అంటే ఆ ఓల్డ్ రిజిమ్ మీద తెగిరిపోయిందో ఇప్పుడు వచ్చే కొత్త రిజిము ఇరాన్ కనుక వాళ్ళు అర్థం చేసుకోవటంలో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ అలీ ఖమేనీ వాళ్ళకు ఉన్నది కొద్దిగా ఎక్స్పీరియన్స్ తోటి వచ్చిన వాళ్ళు, Hmm. వాళ్ళని ఎలిమినేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇంకా వచ్చే వాళ్ళు ఇంకా హార్డ్ కోర్ వాళ్ళు వస్తున్నారు తప్ప మోడరేట్ వాళ్ళు రారు. Hmm. Hmm. ఎందుకు అని అంటే మా లీడర్స్ను హతమార్చారు, మా కంట్రీని నాశనం చేశారని వీళ్ళు ఇంకా కక్ష పెంచుకొట్టి హార్డ్ కోర్ వాళ్ళు వస్తారు తప్ప. ఎగ్జాక్ట్లీ, కామన్ మ్యాన్ ని టార్గెట్ చేశారు, చిన్న పిల్లల్ని అదే కదా, టార్గెట్ ఇవన్నీ చేశారు. చూసిన ఇంకా తర్వాత అయింది కాబట్టి ఇంకా ఎక్స్పెక్ట్ నే- చేయాలి. నే- అయితే మరి ఇంత కార్నర్ చేస్తున్నారు కదా, ఒక పక్క ఇంకోటి ఏం వినిపిస్తుంది అంటే కనుక ఇరాన్ ఏమంటారు డర్టీ బాంబ్స్ అని చెప్పేసి ఒకటి ఇంప్లిమెంట్ చేస్తుందేమో అన్న స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి. ఏంటి ఆ డర్టీ బాంబ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇరాన్ దానివల్ల అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు ఇవన్నీ స్పెక్యులేషన్స్ క్రియేషన్స్ బై అమెరికా అండ్ దెన్ ఇజ్రాయెల్. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు డర్టీ బాంబ్స్ అనేది తీసుకొచ్చి నువ్వు ఆయుధాలు తయారు చేస్తున్నది అని చేసి ఈ ఇరాన్ దగ్గర ఏది బెలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అమెరికాను కూడా అటాక్ చేస్తుంది అనేది ఏదైతే ఈ తీసుకొస్తున్నారో ఇరాన్ దగ్గర ఎస్ క్లస్టర్ బాంబ్స్ ఉన్నాయి.
But- ఇందాక మీరు అన్నారు కూడా 60% ఆఫ్ యురేనియం ఇది కూడా ఉంది అని అనేసి అని అన్నారు కదా. అదే 60% వరకు ఎన్రిచ్మెంట్ చేయగలిగారు వాళ్ళు. ఉమ్, ఉమ్, ఇప్పుడు అమెరికన్స్ ఇప్పుడు అనేది ఏంటంటే విత్ ఇన్ ఒక 1 వీక్ 2 వీక్స్ లోనే వీళ్ళు 90% దాకా ఎన్రిచ్మెంట్ చేసుకొని బాంబు కూడా తయారు చేస్తున్నారు. ఆ ఉమ్, బాంబు తయారు చేసి మన అమెరికా మీద వేస్తారు అనేది ఒక పిక్చర్ ఇచ్చేసారు. ఉమ్, అవును. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు క్లస్టర్ బాంబ్స్ ఏదంటే మనం చూసుంటాం మిసైల్స్ వేస్తున్నప్పుడు ఆ, ఇరాన్ వాడే మిసైల్స్ ద్వారా ఇజ్రాయెల్లో మల్టిపుల్ టార్గెట్స్ను ఒక మిసైల్ తోటి ఒక Hmm. బాంబు తోటి మల్టిపుల్ టార్గెట్స్ కొడుతుంది. ఇప్పుడు ఆ క్లస్టర్ బాంబ్స్ తర్వాత ఇక ఈ డర్టీ బాంబ్స్ వచ్చాయంటే న్యూక్లియర్ బాంబ్స్ అని. ఉమ్. సో మరి న్యూక్లియర్ బాంబ్ అంటే కనుక అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది. అదే అంటే ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేసేది ఏంటంటే ఇరాన్ దగ్గర ఈ ఉన్నాయి తయారు చేస్తున్నారు అండర్ గ్రౌండ్లో. ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ కూడా వాళ్ళు తయారు చేసుకొని ఉన్నారు. ఉమ్, ఉమ్, అమెరికా మీద కూడా అటాక్ జరుగుతుంది అని అమెరికన్ ప్రజల మీద సైకాలజీ మీద వాళ్ళు ఒక విధమైన డైవర్షన్ తోటి వాళ్ళని ప్రిపేర్ అంటే అంతే కదా, అబ్బో ఇరాన్ మన మీద అటాక్ చేస్తుందా అయితే మనం వాళ్ళని నాశనం చేసేయాలని అదే వచ్చేస్తుంది. ఉమ్, ఉమ్. సో దిస్ ఇస్ ఆల్ స్పెక్యులేషన్. ఓకే, ఓన్లీ స్పెక్యులేషన్. అంతే. కానీ ఇన్ కేస్ ఇప్పుడు అనుకున్నట్టుగా, ఎందుకంటే ప్రతిదీ కూడా ఎక్స్పెక్టేషన్స్ మీలాంటి అనలిస్టులు ఎంతో మంది చెప్పడం అవి జరుగుతూ వస్తూ ఉన్నాయి కూడా. ఇన్ కేస్ ఇప్పుడు మనం అనుకున్న ఆ డర్టీ బాంబ్ కనుక నిజంగా వేస్తే అది ఎలాంటి దారి తీస్తుంది అంటారు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక ఈ అణుబాంబు డర్టీ బాంబ్స్ ఏమైనా ఉండి ఉంటే ఎప్పుడో ఇజ్రాయెల్ మీద వేసేవాళ్ళు. ఓకే. దెర్ ఈస్ నో డౌట్. ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కూడా వీళ్ళు మన ఇరానియన్స్ మిసైల్స్ ప్రయోగించారు. దాని చుట్టుపట్టు దెబ్బతినిపోయింది వాళ్ళదంతా. అది కూడా నాన్ ఫంక్షనల్ చేయాలని అంటే దాన్ని కూడా నాశనం చేయాలని వీళ్ళు అంటున్నారు. కాకపోతే దాన్ని నాశనం చేయటం లేదంటే రేడియేషన్ ఎఫెక్ట్ చాలా అయిపోతుంది. సో దాని వల్ల రిపర్కషన్స్ లాంగ్ టర్మ్ రిపర్కషన్స్ ఉంటాయి. ఓకే. అందుకని ఎన్ని కంట్రీస్ కి ఎఫెక్ట్ ఉంటుండొచ్చు? ఇక ఇట్ ఆల్ డిపెండ్స్ సైజుని బట్టి. ఇప్పుడు మనకు ఇప్పుడు ఏది జపాన్లో న్యూక్లియర్, తర్వాత ఇక్కడ రష్యాలో చెర్నోబిల్ అవి అయినప్పుడు లాంగ్ టర్మ్ ఎంతో దెబ్బతిన్నది. అంటే అది ఎంతవరకు స్ప్రెడ్ అవుతుంది, ఎంతకాలం ఉంటుంది అనేది దాన్ని ఉన్న కెపాసిటీని బట్టి ఓకే. దాన్ని బట్టి ఉంటుంది. ఏదో చిన్న ఏదో రీసెర్చ్ సెంటర్లో ఉండి ఏదో 1 కిలో 2 కిలోస్ కాక లేని ఎన్రిచ్డ్ యురేనియం కనుక ఉందనుకో దాన్ని లోకల్గానే ఉండిపోతుంది. అదే అదే ఒక 100 కేజెస్ దాకా ఉందనుకో నియర్ సరౌండింగ్స్ అంతా రీజనల్గా వచ్చేస్తుంది. రైట్. అదే ఇప్పుడు 600 కేజీస్ కనుక ఒకటే పెద్ద బాంబు లెక్క అక్కడ తయారు చేసుకుని ఇజ్రాయెల్ ఎగిరిపోతుంది. అంటే అలా అలా ఉంటుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఇంత అయితే ఎంత అవుతుందనే కాకుండా హౌ మచ్ వాట్ ఈస్ ద కెపాసిటీ, ఆ న్యూక్లియర్ బాంబ్ కెపాసిటీ దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ చివరిగా నా ప్రశ్న ఏంటంటే, ఈ పరిస్థితుల్లో చైనా కానీ రష్యా కానీ ఎలా రియాక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారు? మనం చూసినట్టయితే చైనా ఈజ్ ది మోస్ట్ బెనిఫిషియరీ నౌ ఎలా? ఈ వార్ వల్ల. నెక్స్ట్ రష్యా. Hmm. ఇప్పుడు దే ఆర్ వాచింగ్. ఇప్పుడు చైనాకు యాక్చువల్గా ఇప్పుడు అమెరికా చాలా వరకు ప్రయత్నం చేసింది ఎంత చైనాను కంటైన్ చేయనీకి. వెనిజువేలా నుంచి ఆయిల్ పోయేది చైనాకు, అక్కడ బంద్ చేసిండ్రు. ఇరాన్ నుంచి 90% మేబీ లిటిల్ లెస్ 80 to 90% ఆఫ్ ఇరాన్ ఆయిల్ ప్రొడక్షన్ అంతా చైనాకు పోతుంది. ఇన్ని శాంక్షన్స్ పెట్టినా ఇరాన్కి ఎఫెక్ట్ కావట్లేదు, ఎందుకంటే చైనా కొంటుంది. సరే, కాకపోతే ఏంటంటే ఇరాన్ మార్కెట్ రేట్కి అమ్మట్లేదు, చాలా సబ్సిడీ చాలా ధర తగ్గించి చైనాకి అమ్ముతుంది. హాయిగా చైనా అంటే లాభపడుతుంది. తర్వాత ఇప్పుడు రష్యా ఎందుకు అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది కదా, ఇప్పుడు యుఎస్ మొత్తం సపోర్ట్ చేయబట్టే యుక్రెయిన్ ఇంతకాలం వార్ చేయగలుగుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ అమెరికాకు యుఎస్కు డ్రోన్లు సప్లై చేయాలా అనే పద్ధతిలో వచ్చేసింది. అంటే అక్కడి నుంచి వచ్చే అణు ఆయుధాలు అప్పుడు ఆల్రెడీ మన రూబియో అన్నాడు, జేడీ వాన్స్ కదా రూబియోనే అన్నాడు. తర్వాత పీట్ హెగ్సెత్ అంటే మన డిఫెన్స్ సెక్రటరీ ఆర్ మినిస్టర్ ఉంటాడు కదా, అక్కడ ఇది వాళ్ళ అమెరికన్ ఏది డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా ఆయుధాలన్నీ ఈ యూరోపియన్స్ డబ్బు పెట్టి కొని యుక్రెయిన్కు పంపిస్తున్నారు. ఇప్పుడు అలా యుక్రెయిన్ కాకుండా ఇటన్నీ అమెరికాను ఉపయోగించుకొని ఇరాన్ మీద వాడుకోవాలి అనేది మాత్రం ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అంటే మరి యుక్రెయిన్ దెబ్బతింటది కదా వాళ్ళు. అంటే మరి యుక్రెయిన్ దగ్గర అంటే ఆయుధాలు లేకపోతే, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కంటే లేకపోతే రష్యా
అంటే ఇట్ కెన్ టేక్ మోర్ ల్యాండ్ కదా. హ్మ్. ఆ పొజిషన్ వాళ్ళకి ఆయుధాలు ఇవ్వకపోతే అమెరికా, అందుకని ఒకనగా ట్రంప్ జెలెన్స్కీని ఒకసారి ఇంటర్నేషనల్ ప్రెస్ ముందు ఇన్సల్ట్ చేశాడు కదా. హ్మ్. యు ఆర్ జీరో, ఐఎమ్ సెండింగ్ ఆల్ మై ఎక్విప్మెంట్, జవలిన్ ఇచ్చాను కాబట్టి నువ్వు నిలబడగలిగావు, లేకపోతే ఎప్పుడో ఎగిరిపోయావని అనేసిండు ఓపెన్ హ్మ్. గా. హ్మ్. ఇప్పుడు వాళ్ళ ఎక్విప్మెంట్ ఏదైతే ఆ, ఆయుధాలన్నీ సరఫరా బంద్ చేశారనుకోండి, వీళ్ళు చాలా వీక్ అయిపోతుంది. రైట్. యుక్రెయిన్ వీక్ అయిపోతే రష్యాకు లాభమే కదా. హ్మ్. 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 తర్వాత శాంక్షన్స్ కూడా తీసేశాను కదా. రైట్. ఇది ఆయిల్ క్రైసిస్ వరల్డ్ వచ్చిందని. సో దానివల్ల రష్యా చాలా బాగుపడుతుంది. ఓకే. సో అయితే వీళ్ళిద్దరూ ఎదురు చూసేది ఎందుకంటే, వార్ కనుక ఎక్కువ ప్రొలాంగ్ అయితే, కావాలని కాదు, కోరుకోవడం కాదు, ప్రొలాంగ్ అయితే మ్యాక్సిమం ఎఫెక్ట్ గల్ఫ్ రీజియన్లో పడుతుంది. ఓకే. ఈక్వల్గా ఎఫెక్ట్ అమెరికా మీద పడుతుంది. హ్మ్. అమెరికా దెబ్బతినిపోతుంది. అమెరికా దెబ్బపోయింది. ఇప్పుడు ఇప్పుడు అసలు మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు అమెరికా డాలర్ ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ కాబట్టి అమెరికా 39 ట్రిలియన్స్ డెట్ ఉన్న ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నది. హ్మ్. హ్మ్. ఈ వార్ తర్వాత ఇంక కొద్దిగా ప్రొలాంగ్ అయితే, ఈ వార్ తర్వాత అమెరికా డౌన్ అయిపోయే పతనానికి కారణం డాలర్ పడిపోతుంది, ఇంటర్నేషనల్ కరెన్సీ ఉండదు. ఓకే. అప్పుడు ఏమైందంటే కోవిడ్లో ఒక 2 ట్రిలియన్స్ గుద్దేసిండ్రు వాళ్ళు, ముద్రించారు అంతే, హ్మ్. ప్రపంచానికి చల్లేసిండ్రు, రిసోర్సెస్ అని గుంజుకున్నారు ఓకే. అంతే కదా. ఇప్పుడు మనం ముద్రించాం అనుకోండి, మన రూపీ వాల్యూ పడిపోతుంది, హ్మ్. వాడికి ఏం పడదు. ఓకే. అదే కదా ఇంటర్నేషనల్ రిజర్వ్ కరెన్సీ ఉన్నది. ఒకప్పుడు చూస్తే మనం సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటిష్ ఎంతో మైటీ కింగ్డమ్ మొత్తం ప్రపంచాన్ని తేలింది కదా. అప్పుడు చాలా వీక్ అయిపోయిన తర్వాత పౌండ్ ఎగిరిపోయి డాలర్ వచ్చింది. రైట్. సో అందుకనే ఈ వార్ కనుక ఎక్కువ ప్రొలాంగ్ అయితే రీజనల్గా చాలా దెబ్బ, కోర్స్ ఇంటర్నేషనల్గా మనకు అందరికీ పడుతుంది, కానీ ఆ రీజన్ గల్ఫ్ రీజన్ మళ్ళీ కోరుకోనికి బోల్డంత టైం పడుతుంది. ఈక్వల్గా అంతకంటే ఎక్కువ నష్టం కూడా అమెరికా మీద పడుతుంది. ఎందుకు అని అంటే, పెట్రో డాలర్ అని వచ్చింది కదా పేరు. ఈ పెట్రోల్ వ్యాపారం అంతా డాలర్లోనే నడవాలని హ్మ్. ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ అంతా ఏం చేస్తుంది, చైనాకి అమ్మేది యుయాన్లో అమ్ముతుంది. రష్యా ఏం చేస్తుంది, రూబుల్ అమ్ముతుంది. సో ఈ వార్ తర్వాత అది వీక్ అయిపోతే యుయాన్ మళ్ళీ టాప్కి వచ్చేస్తుంది. ఓకే. సో అటువంటిప్పుడు డాలర్ వాల్యూ పడిపోతుంది. సో ఓవరాల్‌గా ఇప్పుడు ట్రంప్ తీసుకునే డెసిషన్స్ కానీ, యాక్షన్స్ కానీ ఏవి ప్రెడిక్టబుల్‌గా లేవు. అండ్ ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం కూడా కష్టంగానే మారిపోయింది అని అంటారు. అంతేనా? ఎగ్జాక్ట్లీ, లాట్ ఆఫ్ అన్సర్టనిటీ. నిన్న కాక మొన్న మన జఫ్రీ అంటే వాళ్ళ ఉన్న ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎకనామిక్స్ వాళ్ళంతా, ట్రంప్ అది ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది అక్కడ క్రైమ్, హ్మ్. మన గుప్తా ఆయన వాళ్ళని కూడా అంతా పని చేశారు, చేసిండ్రు అనేది. ఇప్పుడు ఈయన చేస్తున్నది కూడా ట్రంప్ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నాడు అని. ఎలా అంటే సడన్గా ఏదో అనౌన్స్ చేస్తున్నాడు, హ్మ్. హ్మ్. ఆ హ్మ్. ఇన్ఫర్మేషన్ వాళ్ళ అంటే అనుచరులందరికీ ఇస్తున్నాడు. వాళ్ళంతా అదే మన ఆయిల్ ధర ఇలా పెరిగిపోయింది వాళ్ళకి తెలుసు, హ్మ్. ఈయన అనౌన్స్ చేస్తున్నాడని. సో అందుకనే వాళ్ళంతా ఆల్రెడీ కాంట్రాక్ట్స్ కొనుక్కొని ఉన్నారు. మిలియన్స్ ఒకటే రోజులో వాళ్ళు దే ఎర్న్ మనీ. రైట్. తర్వాత ఈ స్టాక్ మార్కెట్లల్లో ఆయన అనే మాటతోటి వోలటిలిటీ, హ్మ్. హ్మ్. ఒక లాస్ట్ టైం ఏది జూన్లో జరిగినప్పుడు అటాక్, అది అప్పుడు కూడా యూజువల్లీ వార్స్ అయినప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్స్ హైలో ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గనుక అన్ని లోగా కనిపిస్తూ ఉన్నాయి. అన్ని పడిపోతూ ఉన్నాయి. లైక్ చాలా డిఫరెన్స్ అనేది అయితే చూస్తూ ఉన్నాం. అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మొన్న అటాక్ చేయగానే మొత్తం పడిపోయింది. హ్మ్. దాని తర్వాత ఏం చేసిండు మొన్న, ఓకే మళ్ళీ ఏమన్నాడు 48 అవర్స్లో చేయకపోతే ఇది ధ్వంసం చేసేస్తాను. హ్మ్. మళ్ళీ ఇమీడియట్గా 5 డేస్ 10 డేస్ ఎక్స్టెండ్ చేశాడు. ఇలా పెరిగిపోతుంది, ఇలా పడిపోతుంది, ఇలా పెరిగిపోతుంది. అదంతా ఇన్సైడ్ ట్రేడింగ్ కిందకి వస్తుందని అసలు ఇన్వెస్టిగేషన్ చేయాలని అమెరికాలో వాళ్ళ ఆల్రెడీ డిమాండింగ్. రైట్. సో ఈయన బిజినెస్ మనీ మేకింగ్లో ఉన్న మనిషి కాబట్టి వరల్డ్ ఇటువంటి అంటే నష్టాలు ఎన్ని జరిగినా లెక్క చేయకుండా, అది నాకు కావాలి, చిన్నపిల్లడు కనుక ఏడుస్తూ అది కావాలని గుంజుకున్నట్టు ఉంటుంది కదా, లేదు లేదు నాకు ఇది ఇరాన్ కావాలి, నాకు ఇది గ్రీన్లాండ్ కావాలి, లేకపోతే క్యూబా కావాలి అని అనే పద్ధతిలో పోతున్నాడు. కానీ దాని పర్యవసానం అమెరికా మీద, అఫ్కోర్స్ వరల్డ్ ఓవర్ జరుగుతుంది, బట్ అమెరికా మీద మాత్రం ఇది వార్ కంటిన్యూ. ఇప్పటికి ఇమ్మీడియట్గా ఆయన ఏమన్నాడు, 4-5 వారాల కంటే మ్యాక్సిమం, ఫస్ట్ ఏమన్నాడు వారం 2 వారాల కంటే ప్లాన్ అది. హ్మ్. హ్మ్. మీరు అన్నారు కదా, ట్రూప్స్ ఎందుకు మళ్ళీ దించుకురాలేదు అంటే, దే నాట్ ప్లాన్ ఫర్ లాంగ్ వార్ కాదు. హ్మ్. హ్మ్.
లైటనింగ్ వార్ చేసేసి అదే జస్ట్ ఏదో అయిపోతుందని అనుకున్నాడు వెనజులా టైప్ లో, కానీ అది అనుకోకుండా ఇలా రోజు రోజుకి ఎక్కువైపోయింది. రోజు రోజుకి ఎక్కువైపోతుంది. దాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే ఏలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు డిక్లేర్ ఎగ్జిట్ ఎలా అనేది తెలియట్లేదు. అది ఫేస్ సేవింగ్ ఫార్ములా దొరకట్లేదు. రైట్. రోజుకొక రోజు గోల్ పోస్టులు మారినా కానీ బట్ ఫైనల్లీ ఒకవేళ ట్రూప్స్ కనుక అందరు అడ్వైజ్ చేస్తున్నది ట్రూప్స్ దించితే చాలా నష్టపోతుంది అమెరికా అని అంటున్నారు. బట్ వీ నెవర్ నో. ఎలాగో తీసుకొస్తుంది, ఇంతమంది తీసుకొచ్చినప్పుడు చూపించాలి కదా. అవును. ఏదైనా జరిగినప్పుడు ఇంకా ఎస్కలేట్ అవుతుంది వారు. దానివల్ల ఇంకా చాలా వరకు అంటే పాసిబిలిటీస్ అవుతాయి 100% ఎవరు చెప్పలేరు. చెప్పలేము. అవును. అస్సలు లేకుండా జీరో లేదు. ట్రూప్స్ అందరిని మొబిలైజ్ చేసి ఇక్కడికి రమ్మన్నప్పుడు సడన్ గా పోయి అందరిని పీచే మూడని అందరినీ వెనకపోతే పంపించాడు. పంపించలేరు. ఆయన పద్ధతి ఏంటంటే దట్ నాట్ ఏ స్మాల్ నెంబర్, దగ్గర దగ్గర 3000 వరకు పంపించారు. ఇప్పుడు 5000 అయిపోయి ఇంకా అనదర్ 10,000 దాకా చేయాలని ప్లాన్ చేస్తుంది పెంటగాన్. రైట్. వాళ్ళ డిఫెన్స్ మినిస్ట్రీ మన పెంటగాన్ వాళ్ళు అంటారు కదా, 10,000 వరకు అప్ టు 10,000 ట్రూప్స్ కూడా ఇక్కడ పంపించి ఒకవేళ ల్యాండింగ్ అంటే సోల్జర్స్ కనుక బూట్స్ ఆన్ గ్రౌండ్ కనుక ఆ పద్ధతిలో పోతే కర్గ్ ఐలాండ్ ఆక్రమించుకోవటమే కాకుండా ఆల్ అలాంగ్ ద షోర్ ఏరియా ఎంత ఉంటుందో ఆ మేజర్ ఇన్స్టలేషన్స్ ఏదైతే ఉంటే షోర్లో ఉంటాయో సీ షోర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా వీళ్ళు అంటే ఎంటర్ అయ్యి ఇరాన్ ఫెసిలిటీస్ అన్ని ఆక్యుపై చేసుకోవాలండి అలాంగ్ విత్ ఫస్ట్ ఇది, దాని తర్వాత పాసిబుల్ అయితే అది కూడా. సో ఆ పద్ధతిలో పెంటగాన్ ఆలోచిస్తుంది అని ఆల్రెడీ న్యూస్ వస్తుంది. బట్ దానివల్ల ఎంత లాస్ అయిపోతుంది. ఇరానియన్ పార్లమెంట్ స్పీకర్ అనేసింది ఓకే వీఆర్ వెయిటింగ్ కమ్ అనదర్ వియత్నాం విల్ రీప్లే ఇయర్, మళ్ళీ ఒకసారి వియత్నాం రీవిజిట్ అవుతుంది ప్లీజ్ కమ్ అని అనేసినట్టు. అది అది అయ్యే పరిస్థితులు అయితే వాళ్ళు కనుక దిగితే, ఇప్పుడు దిగకుండానే బై ఫోర్స్ మ్యాక్సిమం ఫోర్స్ ఉపయోగించి సోల్జర్స్ను ల్యాండింగ్ కాకముందే మొత్తం ఇప్పుడు సీలనే ఉంచి అలా అంటే ఇప్పుడు ఆల్రెడీ 5th ఫ్లీట్ను వీళ్ళు ధ్వంసం చేసేసారు. తర్వాత ఇప్పుడు గెరాల్డ్ ఫోర్డ్ అది ఏదైతే ఉన్నదో డిస్ట్రాయర్ అయ్యేంత దాన్ని కూడా అది అయిపోయింది. ఇప్పుడు అబ్రహం లింకోల్న్ అని దాన్ని తీసుకొస్తున్నారు. ఏది వచ్చినా కానీ ఇంత హైటెక్తో వచ్చిన అప్రోప్రియేట్ టెక్నాలజీ తోటి మిసైల్స్ తోటి డ్రోన్లతోటి ఇరాను 92 మిలియన్లు అంత ఇప్పుడు ఇది పుకార్లు ఏంటంటే యంగ్ బాయ్స్ కూడా మొత్తం ఆర్మీ. కానీ ఇరాన్ ఎకనామికల్లీ చాలా కొలాప్స్ అయిపోయింది కదా ఇప్పటికే. ఎకనామికల్లీ ఎస్ దెర్ ఇస్ నో డౌట్. బట్ ఏదంటారు ఇది ఎగ్జిస్టెన్స్ కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయని అంటారా మరి ఇరాన్ సైడ్ నుంచి అయినా? కానీ ఎలా అయితే ఇరాన్ పార్లమెంట్ నుంచి వాళ్ళు చెప్పారో ఇలా ఇంకా దేనికైనా సిద్ధం మేము, మీరు కనుక వార్ ఎస్కలేట్ చేస్తే అని అన్నారు. కానీ ముందు ముందు అది ఫేస్ చేసే ఎకనామికల్ కండిషన్స్ కూడా ఉండాలి కదా. అదే మీరు అన్నది కరెక్ట్. ఎకనామికల్లీ జీరో అంటే టూ వీక్ అయితే కాదు ఇరాన్. అదే చెప్తున్నా వాళ్ళ ప్రొడక్షన్ అనేది జీరో అయిపోలేదు. వెపన్స్ వైజ్ ఓకే, వెపన్స్ కూడా ఒకటే సప్లై వైజ్ చైనా ఇస్ దేర్, రష్యా ఇస్ దేర్, సపోర్టింగ్ కంట్రీస్ ఆర్ దేర్ కాబట్టి. సపోర్టింగ్. సో హార్డ్షిప్ అయితే ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్. బట్ దే విల్ నాట్ సరెండర్. ఓకే, they will fight till last moment to save their own existence. There is no doubt. అది మిస్కాల్కులేషన్ ట్రంప్ అండ్ నెతన్యాహు. ట్రంప్ అదే ఒకటే మాట చివరికి చెప్పిందంటే ఇరక్కపోయి వచ్చాను ఇరక్కపోయాను అంతే. నో ఎగ్జిట్, నో ఎగ్జిట్, నో ఫేస్ సేవింగ్ ఎలా అనేది చాలా ఇది ఉంది. నెతన్యాహు ఈజ్ ది స్పాయిలర్. హీ వాంట్స్ కంటిన్యూషన్ ఆఫ్ వార్. ఇరాన్ నాశనం అయ్యేదాకా చేసుకోవాలంట, కానీ అది సాధ్యమయ్యేదైతే కాదు. Right, sir. Thank you so much for your valuable words. Thank you.